హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ SM బ్రిక్స్. ఫ్రెండ్స్, ఇది Ezviz వైఫై సెక్యూరిటీ కెమెరా అండి. ఇది 2K క్వాలిటీతో వస్తుంది. ఇది 360 డిగ్రీల కోణంలో తిరుగుతుందండి. ఇది అవుట్డోర్ కెమెరా, మనకి వర్షంలో తడిసినా ఏమీ కాదు. అలాగే ఈ కెమెరాలో 256 GB వరకు మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. కానీ మేము 128 GB మాత్రం వేస్తున్నాం. అంటే 128 GB అయితే కనీసం 7 రోజుల వరకు మెమరీ స్టోర్ అయ్యి ఉంటుంది. ఈ మెమరీ కార్డ్ కూడా ఎట్లా వేయాలో మీకు చూపిస్తాను. ఇప్పుడైతే కెమెరా అన్బాక్సింగ్ చూడండి. కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుందండి. మీకు పగల వీడియో, నైట్ వీడియో కూడా చూపిస్తాను. అవి చూసి మీరు క్వాలిటీ ఏ విధంగా ఉందో మీరు తెలుసుకోవచ్చు. ఇది అమెజాన్లో కొనడం జరిగిందండి. అమెజాన్లో దీన్ని 5,500 రూపాయలకు కొన్నాం ఆఫర్ మీద. అలాగే మెమరీ కార్డ్ 800 రూపాయలకు తీసుకున్నాం. కెమెరా అయితే చాలా బాగుందండి. వైఫై మీద పనిచేస్తుంది. అలాగే డైరెక్ట్ డేటా కేబుల్, నెట్ కేబుల్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇది 4 మెగాపిక్సెల్ అండి. దీంట్లో 2 మెగాపిక్సెల్ కూడా ఉంది. అదైతే మనకు ఒక 500 రూపాయలు తక్కువ, ఇదైతే ఒక 500 రూపాయలు ఎక్కువ. కెమెరా అయితే రివర్స్లో ఫిక్స్ చేయాలండి. ఇక్కడ మెమరీ కార్డ్ వేసుకొని చూపిస్తాను చూడండి. ఇక్కడ మెమరీ కార్డ్ వేసుకోవాలండి దీని లోపల. ఇదేమో రీసెట్ బటన్. ఇదైతే అవుట్డోర్ కెమెరా అండి. మనకు వానలో తెలిసిన ఏ విధంగా ఏమీ ప్రాబ్లం అయితే ఉండదు. దీంట్లో పవర్ ఇన్పుట్ ఇవ్వాలి. ఒకటేమో దీంట్లో అయితే నెట్ కేబుల్ పెట్టుకోవాలి. అలాగే వైఫై మీద కూడా పనిచేస్తుంది. అలాగే 2-వే ఆడియో ఉందండి. అంటే కెమెరా దగ్గర ఎవరైనా మాట్లాడితే మనకు చాలా క్లియర్గా వినపడుతుంది. మనం కూడా మొబైల్లో యాప్ చేసుకుని మనం కూడా మాట్లాడితే వాళ్ళకి వినపడుతుంది. చాలా దూరంగా అయితే వినపడుతుంది, చాలా క్లియర్గా అయితే వినపడుతుంది. అలాగే వైఫై కూడా చాలా స్పీడ్గా తీసుకుంటుంది. ఇది ఎంత దూరం ఉన్నా సరే తీసుకుంటుంది. ఇది వాల్ మౌంట్ కూడా ఇచ్చారు. వాల్ మౌంట్ అయితే ఈ విధంగా దీని లోపల పెట్టాలండి. కెమెరాని రివర్స్లో ఫిక్స్ చేయాలి. దీని లోపల గట్టిగా నొక్కాలి. తీసేటప్పుడు కూడా చిన్నగా ఒక బటన్ ఇచ్చారు, ఆ బటన్ నొక్కి లాగాలి. ఇవన్నీ మనకి డైరెక్ట్ డేటా కేబుల్ పెట్టుకుంటే మనం పెట్టుకోవచ్చు. లేదా అవసరం లేదనుకుంటే మనం డైరెక్ట్ వైఫై మీద కూడా దీన్ని రన్ చేసుకోవచ్చు. ఇదైతే పవర్ పెట్టాలి దానికి. మీకు అలాగే వీడియో క్వాలిటీ కూడా చూపిస్తాను చూడండి. పగల వీడియో, నైట్ వీడియో కూడా. ఇవన్నీ మాన్యువల్ ఇచ్చారు. అలాగే వారంటీ కార్డు కూడా ఇచ్చారు. ఇదైతే 18 నెలల వారంటీ ఉందండి. ఇదైతే 4 మెగాపిక్సెల్. క్వాలిటీ అయితే చాలా చాలా అద్భుతంగా ఉందండి. ఈ కంపెనీలో మేము కెమెరాలు చాలా వాడాము, కానీ ఇదైతే 4 మెగాపిక్సెల్. ఇదైతే చాలా బాగుంది. దీని వీడియో చూడండి, మీరే చెప్తారు క్వాలిటీ. మనకి వెనకాల మైక్ చూపిస్తాను చూడండి. ఈ మైక్ ద్వారా మనం మాట్లాడేది అవతల వాళ్ళకి వినపడుతుంది, కెమెరా దగ్గర ఉన్న వారికి. అలాగే కెమెరా దగ్గర ఉన్న వారికి కూడా మనకు క్లియర్గా మాట్లాడితే మనకు కూడా క్లియర్గా వినపడుతుంది. యాప్లో చూసుకోవచ్చు అవన్నీ. సరే, ఇప్పుడు మీకు వీడియో క్వాలిటీ కూడా చూడండి. దీంట్లో అయితే పిన్ ఈ విధంగా పెట్టి మనం పవర్లో పెట్టాలి. ఫ్రెండ్స్, ఇది మార్నింగ్ టైం అండి. చూడండి వీడియో క్వాలిటీ ఎలా ఉందో. 4 మెగాపిక్సెల్ వీడియో క్వాలిటీ. ఇది చాలా క్లియర్గా అయితే తెలుస్తుంది. అంటే వెళ్ళేవారు, వచ్చేవారు ఫేసులు తెలుస్తుంది. అలాగే వాళ్ళ నెంబర్ ప్లేట్లు కూడా క్లియర్గా తెలుస్తుంది మనం పాజ్ చేస్తే. ఫ్రెండ్స్, ఇది ఇటుక బట్టి అండి. మాది ఇటుక బట్టీలో మేము దీన్ని వాడుతున్నాం. అలాగే నైట్ టైం ఇదైతే నైట్ టైం అండి. చూడండి ఏ విధంగా ఉందో క్వాలిటీ. నైట్ టైం కూడా చాలా బాగుందండి క్వాలిటీ. ఈ రోజుల్లో సీసీ కెమెరాలు చాలా అవసరం అండి. మనకి ఏదైనా దొంగతనం జరిగినా ఏదైనా ప్రూఫ్లా పనిచేస్తుంది. మీకు ఏమన్నా ఇంట్రెస్ట్ ఉంటే, ఒకవేళ కొనుక్కునే ఉద్దేశం ఉంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోండి. Ezviz కెమెరాలు చాలా బాగున్నాయండి. క్లారిటీ అయితే చాలా బాగున్నాయి. వైఫై సిగ్నల్స్ కూడా చాలా తక్కువగా ఉన్నా కూడా తీసుకుంటున్నాయి. చూడండి క్వాలిటీ అయితే ఏ విధంగా ఉందో మీరే చూస్తున్నారు కదా. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో క్వాలిటీ ఎలాగ ఉందో కూడా కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి.